కైలాష్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుండి మేము 2004లో ప్లాట్లేమో ఒకలో 2004 నుండి కొనుక్కున్నాము. 29 ప్లాట్లు అవి. 29 ప్లాట్లు 2.27 ఏకర్స్. ఈ 2.27 ఏకర్స్ లో 2004లో కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాలనేమో ఆక్యుపై చేశారు, కబ్జా చేశారు. అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ 20 years నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది. మా ప్లాట్ ఓనర్లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకు వెళ్ళారు, పోలీస్ వారిని అప్రోచ్ అయ్యారు, వివిధ పొలిటికల్ లీడర్స్ ఏమో అప్రోచ్ అయ్యారు. దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి. కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకి ఏమో వెళ్ళనివ్వకుండా కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో అడ్డుకుంటున్నారు. పోలీస్ వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మేము ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాండి అని అంటున్నారు తప్పించి మేము డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు. ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు. సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి? 2004లోనేమో 1981లోనేమో అదేమో లేఅవుట్ వేశారు, పంచాయతీ అప్రూవల్ ఉంది. పంచాయతీ అప్రూవల్ ఉన్న దానికి రోడ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 20 feet రోడ్ తోటేమో అన్ని ప్లాట్లకి కూడా రోడ్లు ఉన్నాయి. రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటాం. మమ్మల్ని ఏమో కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషుల నుండి ఏమో కాపాడి మా ప్లాట్లేమో మాకు ఇప్పించవలసిందిగా దయించి మీకేమో ప్రార్థన చేస్తున్నాం. ఈ రకంగా ప్రెస్ వారికి ఏమో విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్థలం ఇది మా నాన్నగారు 2024లో తీసుకున్నారండి. 2004లో తీసుకున్నారండి. అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము. తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి. మేము 2 ఆడపిల్లలం. మాకు కోర్టుకి వెళ్ళామండి. కోర్టులో మేము గెలిచాము. ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్. ఆ తర్వాత మేము ఇలాగ ఇది కట్టుకున్నామండి. మేము షెడ్ వేసాము. షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది. విఎల్టీ కూడా కట్టామండి. కట్టిన తర్వాత ఏం చేశారు, ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్చేశారండి మొత్తం. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏమి చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసుల్ని పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి, ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి. ఇవి మేము గెలిచినవి, ఇవన్నీ పేపర్స్ అండి. ఈయన కాశీ విశ్వనాథరాజు అండి, బీజేపీ లీడర్ అండి. ఈయన వెనకుండి ఈయన అన్ని చేపిస్తున్నారండి. అవునండి, బీజేపీ లీడర్. అతను రాలేదండి. అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి. అయినేనండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము, విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా వెళ్ళి కట్టడము, ఒక 4 రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి. మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి, పల్లా శ్రీనివాసరాజు గారు, ఇవన్నీ మా వండి ఇవి స్థలాలు ఎప్పటి నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. 2 ఆడపిల్లలు కోర్టులో గెలుసుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ మాకు ఇప్పించండి. ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి. అసలు మమ్మల్ని ల్యాండ్ లోకి ఎంటర్ అనివ్వట్లేదండి. లేఅవుట్ 1981 ఎన్ని సార్లు, చాలా సార్లు తిరిగామండి. సార్ నేను అదే సైట్ లోనే 14 సంవత్సరాల నుంచి బ్రిక్ ఇండస్ట్రీ నడుపుతున్నాను సార్. సడన్ గా 2022 6 నెలలోని కాశీరాజు మనుషులు వచ్చి మొత్తం బ్రిక్ ఇండస్ట్రీ మొత్తం లేపేశారు సార్.
మొత్తం లేపేశారు సార్. మొత్తం లేపేసి కబ్జా చేశారు సార్. దాంట్లో 3 ఫ్లాట్లు కూడా ఉన్నాయి సార్. నేను 2019లో నేను కొనుక్కున్నాను సార్. అది మొత్తం మిషనరీతో పాటు మొత్తం రాత్రి లేపేసి కబ్జా చేశారు సార్ సైట్. కాశీ విశ్వనాథ మంత్రులు, అశోక్ వర్మ, సతీష్ నాయుడు అండి వీళ్ళిద్దరు ఒక 5 క్రేన్లు పెట్టి 10 లారీలు పెట్టి 3 జేసీబీలు పెట్టారు సార్. మొత్తం రాత్రి మీద మొత్తం లేపేశారు సార్. ఇప్పుడు వరకు నా మిషనరీ కూడా నాకు ఇవ్వలేదండి. తెల్లవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టాను సార్. కేసు పెట్టినా కానీ ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు సార్. సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. సిపి గారు కూడా ఇంతవరకు దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్. అది సార్, అది ఇంతవరకు నాకు మిషనరీ కూడా నాకు ఇంతవరకు అవ్వలేదు. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. నేను దీనికి సీఎం గారి దగ్గర కూడా ఈ మధ్య నీళ్ళు కలుస్తున్నాను సార్. కాశీ విశ్వనాథ రాజు గారు దీని వెనకాల ఉన్నారు సార్. అది సార్. పిఎల్సిఎఫ్లో కనీసం ఒక 20 సార్లు వెళ్ళానండి నేను. నాలాంటి కేసులు పిఎల్సిఎఫ్లో చాలా అయిపోయినాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, పిఎల్సిఎఫ్లో జడ్జిమెంట్ ఎవరుంటే వాళ్ళదే అని చెప్పి నా ముందు చాలా కేసులు చేశారండి. కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదండి. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఆ వేరే వాళ్ళు తర్వాత రండి రేపు రండి అని. ఇవాళ ఆగస్టు 8వ తారీఖున కంప్లైంట్ ఇచ్చానండి. ఇవాళ వరకు పిఎల్సిఎఫ్లో 161/2024 ఇవాళ కూడా పెండింగ్ ఉంది సార్ మాది. మళ్ళీ రీసెంట్గా నేను మళ్ళీ ఇవన్నీ పడగొడుతున్నారని చెప్పి కంటైనర్ పెట్టుకున్నానండి 10వ తారీఖు నాడు. ఆ కంటైనర్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసేయడానికి పట్టపగలే వస్తే నేను 112కి ఫోన్ చేశానండి. వాళ్ళు వచ్చి తీసి పెట్టారు పక్కన. ప్రస్తుతానికి అలా ఉంది. చాలా ఇదిగా మమ్మల్ని అగ్రెసివ్గా మమ్మల్ని ఇది చేస్తున్నారు. కావున మీ ద్వారా మీడియా వాళ్ళ ద్వారా సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పల్లా సింహాచలం గారికి, సిపి గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, సిపి గారికి మనవి చేస్తున్నాం. దయచేసి మా ప్లాట్లు మాకు హెల్ప్ చేయమని కోరుతున్నాం. ఓన్లీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి, జెన్యూన్గా ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్.